పురస్కారాల ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే తోటి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మరీ ముఖ్యంగా జగనన్న సైనికులైనటువంటి వాలంటీర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనందరం జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు ఈరోజు మనందరం జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు సేవ చేసేటువంటి పాత్రలో ఎవరి పాత్ర వారం పోషించే విధంగా అందరికంటే ఎక్కువ జగనన్న రెండు కన్నులుగా భావించే, ఒకటి సచివాలయ వ్యవస్థ, రెండు వాలంటరీ వ్యవస్థ. సచివాలయ వ్యవస్థ ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పర్మనెంట్ చేయడం, వాలంటరీ వ్యవస్థ స్వచ్ఛందంగా 50-60 ఇళ్లకు మనం సేవ చేసేటువంటి భాగ్యం జగనన్న మీకు కల్పించడం జరిగింది వాలంటీర్లందరికీ. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ప్రతి ఉగాదికి మీకు పురస్కారాలు అనేటువంటి పేరుతో మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా నగదు 10,000 రూపాయలు సేవామిత్రకు గతంలో, ఇప్పుడు 10,000 నుంచి 15,000 రూపాయలు సేవామిత్రకు పెంచడం జరిగింది. అలాగే సేవారత్న గతంలో 15,000 ఉండింది, అంతేనా? గతంలో 30,000 ఉండింది, ఇప్పుడు ఏకంగా 45,000 రూపాయలు పెంచడం జరిగింది. అంటే మన పనితీరు ఆధారంగా ఇది ఎంపిక చేస్తారు. ఎవరి రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధుల ప్రమేయం కానీ ఉండదు. ఇదంతా కూడా ఆన్లైన్లో మీరు అందించిన సేవలను పారామీటర్గా తీసుకొని ఈ బహుమతులను ప్రకటించడం జరుగుతుంది. నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చాలా విషయాలు మన వాళ్ళు మాట్లాడినారు. ప్రత్యేకించి మీకు చెప్పాల్సినంత స్థితి కాదు. ఎందుకంటే ఈ ఊర్లో ఉండేవారందరికీ 93,000 ఇళ్లకు సాయం చేసే మనుషులు మీరు. ఎవరెవరి అవసరాలు ఏముండాయో, ఎవరెవరి ఇంట్లో ఏ ఇబ్బందులు ఉన్నాయో, ఎవరెవరికి ఏ ప్రయోజనం, అంటే ఈ నియోజకవర్గంలో ఉండే 93,000 ఇళ్ళ యొక్క కష్ట సుఖాలన్నీ కూడా మీ కడుపులో దాచిపెట్టుకున్నారు. అందుకే నేనంటాను మీ గురించి, పిట్ట కొంచెం పూత ఘనం. పేరుకు వాలంటరీ, చిన్నపిల్లలు 25 ఏళ్ళు 30 ఏళ్ళు, వేతనం గౌరవ వేతనం 5,000 అని చిన్నగా ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. పూత మాత్రం చాలా ఘనంగా ఉంది. ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి,
ఒక దుర్మార్గుడైనటువంటి చంద్రబాబు లాంటి వ్యక్తిని అధపాతాళానికి నెట్టివేయబడడానికి ఈ చిన్న వాలంటరీ వ్యవస్థే పెద్ద పని చేయబోతా ఉన్నాయన్నది నగ్న సత్యం. తెలుస్తుంది విషయం. మే ఆఖరికల్లా ప్రపంచానికే తెలుస్తుంది. మే ఆఖరికల్లా వాలంటరీ వ్యవస్థ అంటే ఏమిటి? జగన్మోహన్ రెడ్డి గారికి వాలంటరీ వ్యవస్థ అంటే మానస పుత్రిక. ఆయన హృదయ గర్భంలో నుంచి జన్మించినటువంటి ఆలోచనే వాలంటరీ వ్యవస్థ. గాంధీ మహాత్ముడు కన్న కలలను సఫలం చేసేదానికి, గ్రామ స్వరాజ్యాన్ని సుభిక్షం చేసేదాని కోసం ఏర్పాటు కాబడినటువంటి వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ. ఎంత ఉపయోగం ఉంది, పాలన ఎంత సులభతరం చేసినాడు అనేదానికి ఈ సచివాలయ వాలంటరీ వ్యవస్థే నిదర్శనం. ప్రొద్దుటూరంతా 93,000 ఇళ్ళు. వీటికి నేను మాత్రమే ఒక 30 మంది పంచాయతీ సెక్రటరీలు మాత్రమే, ఒక మున్సిపల్ కమిషనరు, ఒక 2 ఎండిఓలు, 2 ఎంఆర్ఓలు, ఈ ఎమ్మెల్యే పనిచేయాలి. ఒక ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 93,000 ఇళ్లను, 30 గ్రామ పంచాయతీలను, 41 మున్సిపల్ వార్డులకు సంబంధించినటువంటి దాదాపు 4 లక్షల 5 లక్షల జనాభాకు సంబంధించిన కష్ట సుఖాలను ఈ 30 మంది సెక్రటరీలు, 2 ఎండిఓలు, 2 ఎంఆర్ఓలు, ఒక మున్సిపల్ కమిషనర్, నేను పనిచేయాలి. ఇంత బరువైన పనిని, ఇంత కష్టసాధ్యమైనటువంటి పనిని జగన్మోహన్ రెడ్డి గారి చక్కటి ఆలోచన విధానముతో సచివాలయ వ్యవస్థను తీసుకురావడము, గ్రామ వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం వలన పరిపాలనను సులభతరం చేసినాడు. 93,000 ఇళ్లను 50 ఇళ్లకు కుదించినాడు. ఇది కదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం. 93,000 ఇళ్లకు సేవ చేయాల్సిన వారిని 50కే చేసినాడు. వేగమైంది ఇప్పుడు పరిపాలన. ఒక మనిషికి ఏదైనా కావాలంటే 93,000 ఇళ్లకు 30 మంది పనిచేయాలంటే ఉండే విధానము ఇప్పుడు 93,000 ఇళ్లకు ఒక మనిషికి 50 ఇళ్లకే కుదించిన తర్వాత పరిపాలన సులభతరమైంది, వేగవంతమైంది. సచివాలయ వ్యవస్థ ఇక్కడికి రావడం వలన చాలా సులభమైపోయింది. ఎంఆర్ఓ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు, ఎండిఓ ఆఫీస్కు పోవాల్సిన అవసరం లేదు, ఆర్డీఓ ఆఫీస్కు పోవాల్సిన అవసరం లేదు, కలెక్టర్ ఆఫీస్కి పోవాల్సిన అవసరం లేదు, మున్సిపల్ కమిషనర్ని కలవాల్సిన అవసరం లేదు. డెత్ సర్టిఫికేట్ కోసమైనా, బర్త్ సర్టిఫికేట్ కోసమైనా, రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులైనా, మరే ఇతర ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలు మనం తీసుకోవాలన్నా, లేకుంటే మరే ఇతర డాక్యుమెంటేషన్ మన ప్రభుత్వం ద్వారా ధృవీకరించినట్టు తీసుకోవాలన్నా ఎక్కడికి పోవాల్సిన అవసరం లే. ప్రజలు వారి ఇంట్లో వారు ఉంటే గ్రామ వాలంటరీ వ్యవస్థను సచివాలయ వ్యవస్థకు లింకప్ చేసి 24 గంటలు మొదలుకొని 6 నెలల కాలంలో రావాల్సినటువంటి కాగితాలైనా, రావాల్సినటువంటి ధనమైనా, రావాల్సినటువంటి ఏ సంక్షేమమైనా వాళ్ళ గడప గడపకు చేర్చినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇంత చేస్తే ఇంత చిన్న పిల్లలు చిన్న చిన్న గ్రామాలలో చిన్న చిన్న ఆర్థికపరమైన కుటుంబాల నుంచి వచ్చినటువంటి ఈ ఆడపిల్లలు, ఈ మగపిల్లలు ఎంతో ఉన్నతమైనటువంటి మనస్తత్వంతో, లేకుంటే వారి కుటుంబ యొక్క ఆర్థిక స్థితిగతులకు కాస్త ఉపయోగపడదాం, గ్రామంలో కొన్ని ఇళ్లకు మన వాళ్లకు, మన ఆత్మీయులకు సేవ చేద్దాం, గౌరవాన్ని పెంచుకుందాం, 10 మందికి పనికిరామనే ఆత్మతృప్తితో జీవిద్దాం అని చెప్పి ఇంత చిన్న పిల్లలు ఇంత గొప్ప పనికి పూనుకొని ఇంత సర్వీస్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రజలకు చేస్తూ ఉంటే మీరు సేవా వజ్ర అని, సేవా రత్న అని, సేవా మిత్ర అని ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అభినందిస్తూ ఉంటే, కానీ దుర్మార్గులైనటువంటి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ వాలంటరీలు
అమ్మాయిలు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు అంటాడు. వాని నోరా మున్సిపాలిటీ కాలువనా? చంద్రబాబు నాయుడు అంటాడు వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం మేము, దీనికి ఎందుకు తరంగారు నిరుపయోగము అంటాడు. జగన్మోహన్ రెడ్డి సేవా మిత్ర, సేవా వజ్ర, సేవా రత్న అంటే వీరు కాదు, ఇళ్లలో ఉండే సమాచారాన్ని సేకరించి ఇతరులకు అందిస్తున్నారు, అమ్మాయిలు మాయమైనారు, వీళ్ళు పనికిమాలిన పనులు చేస్తున్నారు, వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు మా శత్రువులు, ఈ రాష్ట్రానికి శత్రువులు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే రెండు విషయాలు నాకు అర్థమైనాయి, అప్పుడు మీకు కూడా అర్థమై ఉంటాయి. ఒకటి, వీళ్ళ కడుపులో ఎంత కుళ్ళు ఉందనేది అర్థమవుతుంది, వీరి కళ్ళల్లో మిమ్మల్ని చూచే ఉత్సగారుతాందనేది అర్థమవుతుంది. ఉత్సకారుతాంది వాళ్ళకు మిమ్మల్ని చూస్తే. రేపొద్దున ఈ రామదండే, ఈ జగనన్న దండే మమ్మల్ని సర్వనాశనం చేయబోతున్నారనే సత్యాన్ని గ్రహించినాడు చంద్రబాబు నాయుడు. భయం పట్టుకుంది, వెన్నులో జ్వరం వస్తూ ఉంది, ఎముకకు సన్నగా జ్వరం కాస్తుంది భయం చేత. అందుకే ఈ తప్పుడు మాటలు మాట్లాడి రేపు వాలంటీర్ వ్యవస్థను తీసేస్తా అంటాడు. మళ్ళా కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎక్కడ మీరు వ్యతిరేకమవుతారు అని చెప్పి భయపడి తీసే వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాను అంటాడు. ఏమంతేనా? కానీ ఒక్క సత్యం మీకు చెప్తా, ఒక్క మంత్రం మీకు చెప్తా. చంద్రబాబు నాయుడు గెలవలేడు, గెలసడు. గెలిచేది జగనన్నే, మనమే, అందులో అనుమానం లేదు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గెలిస్తే ఏంది అనే దానికోసం మీకు ఒక మాట చెప్తా. వాలంటీర్ వ్యవస్థ ఉంచుతా, తీసేస్తా, రెండు రకాల మాటలు మాట్లాడినాడు. గెలిస్తే ఒకవేళ సీసా పాతది, సారాయి కొత్తది అంటే అర్థం ఏం తెలిసిన? వాలంటరీ వ్యవస్థ ఉంటుంది, ఆ గ్లాసులో ఆ బాటిల్లో ఉండాల్సిన సారాయి మారిపోతుంది, మీరుండరు. వ్యవస్థను ఉంచుతాడు, ఈ 1560 మంది వాలంటీర్లు ప్రొద్దుటూరులో ఉండే వాళ్ళందరినీ తీసేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారిని అపాయింట్ చేస్తారు. ఇది జరగబోయేది తల్లి. అంటే చంద్రబాబు నాయుడుకు మనందరం ఉమ్మడి శత్రువులము, మనందరం ఉమ్మడి శత్రువులం, మనందరం కూడా జగనన్న కుటుంబ సభ్యులం. ఇదిగో మీడియా ముందన్నే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నాడు. ఆ TV5 గబ్బు నా కొడుకులు ఉన్నారు, TV5 వాళ్ళు, ABN, ఈటీవీ, టీవీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకే స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఎస్, వాలంటీర్లందరూ కూడా మా పిల్లలే, మా వాళ్ళే, మా పిల్లలే, మా వాళ్ళే, మా చెల్లెళ్ళే, మా తమ్ముళ్ళే, మా బిడ్డలే, మా కొడుకులతోనే సమానం. మా రాజకీయం కానీ, మేము కానీ, మా కష్ట సుఖాలు కానీ, మా గ్రామాలలో ఆ కుటుంబాలతో మేము వేసుకున్న సంబంధ బాంధవ్యాలు, మమయుక్తమైనటువంటి విధి విధానం, మా శ్వాస ఉన్నంత వరకు ఈ కుటుంబాలతో ప్రయాణం సాగుతుంది. వీళ్ళు మా వాళ్ళే, దంపతులు ఏముంది, మా వాళ్ళే. వీళ్ళు మీ వాళ్ళు ఎట్టి పరిస్థితులు, వీళ్ళని మీరు శత్రువులుగా పరిగణించినారు, ఈ సేవను మీరు చూడలే, మీరు గొప్ప హృదయాన్ని మీరు గమనించలేకపోయినారు. ఎంతసేపు ఉన్నా రాజకీయ కోణంలో మాకు ఉపయోగపడలేని ఒక్క కారణం చేత దుర్మార్గమైనటువంటి నిందలు వీళ్ళ మీద వేసే ప్రయత్నం మీరు చేసి శత్రువులుగా పరిగణించి ఆ వల్ల పెట్టిన తర్వాత మీ వాళ్ళు ఎట్లయితారు? కాదు, మా వాళ్ళే. ఎస్, మా పిల్లలే వీళ్ళు. మేమందరం కలిసి మా గ్రామాలలో, మా నియోజకవర్గాలలో పేదవారికి, మధ్యతరగతి వారికి, కూలి వారికి, కష్టం చేసుకునే వారికి, కన్నీళ్ళు వచ్చేవారికి సహాయపడడం కోసం మానవతా విలువలతో జగనన్న రాజ్యములో, జగనన్న పరిపాలనలో ఆయన అడుగులో అడుగు వేసేదానికి సంసిద్ధమై ఉండాము. మేమందరం రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులం అని చెప్పి కూడా నిక్కచ్చిగా చెప్తా ఉన్నాను. వేతనం 5,000 ఇట్లా చూసినా
100 రూపాయల నోట్లు 50 ఇంచినా, లేకుంటే 500 నోట్లు 10 ఇంచినా, లేకుంటే 1000 నోట్లు కొత్తవి తెచ్చి 5 ఇచ్చినా, రూపాయి బిళ్ళలు తెచ్చి ఎంచినా, తిరిగేసి మరిగేసి ఎట్లా ఎంచినా ఎంతమ్మా? 5 ఇది తక్కువే, ఇది అక్షరాల తక్కువే. ఇందులో ఏమాత్రమే కానీ అనుమానం లేదు. ఎంత పని చేసినాము, ఎంత పని చేస్తే ఎంత వేతనం ఇస్తాము అనేది ఇక్కడ ప్రశ్న కాదు. 2 ప్రశ్నలే ఇక్కడ ఉన్నాయి. 2 ప్రశ్నలే. ఒకటి గౌరవము, మరొకటి వేతనము. కలిపి గౌరవ వేతనము అని చెప్పినారు. రాచమల్లు అంటాడు, వేతనం అన్నది మనం బ్రతకడం కోసం, గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మనల్ని బ్రతికించే దానికోసం. తమ్ముళ్ళు, అర్థమైందా మీకు? వేతనం అన్నది మనం బ్రతకడం కోసం, గౌరవం అన్నది మనం మరణించిన తర్వాత మన పేరును బ్రతికించే దానికోసం. తమ్ముళ్ళు, రాచమల్లు దానికోసమే బ్రతుకుతున్నాడు, దానికోసమే పనిచేస్తున్నాడు. రాచమల్లు నరాన ఉండే ఏకైక స్వార్థం ఇదొక్కటే. నేను మరణించిన తర్వాత ఈ నియోజకవర్గంలో నా పేరు బ్రతికి ఉండాలా అన్న ఒక్క కోరికతోనే నేను జీవిస్తా ఉన్నా. అందుకు తగ్గ చక్కటి రాజమార్గం మానవత్వం, సహాయపడడం, సేవ చేయడం, క్షమించగలగడం, ప్రేమించడం. మీకు వజ్రాన్య, మిత్రాన్య, రత్నాన్య వాళ్ళు ఏ పేర్లన్నా పెట్టని, రాచమల్లు పెట్టే పేరైతే మాత్రం వాలంటరీ. అంటే రాచమల్లు దృష్టిలో సాయం. వాలంటీర్ అంటే గుర్తొచ్చేది మాకు ఎవరికైనా సాయమే. వాలంటీర్ మా ఇంటికి వస్తున్నాడు అంటే ఏ ఇంట్లో అయినా ఏం గుర్తొస్తుంది? నాకేదో సాయం చేయనీకి వస్తున్నాడు, నాకేదో సహాయపడనీకి వస్తున్నాడు, నాకేదో మేలు చేయడానికి వస్తున్నాడు. ఈరోజు నేను ఒక గ్రామంలోకి పోయి నేను పిలిస్తే కొంచెం కష్టపడాలి, కష్టపడితే కొంత శాతం. కానీ మీరు పోయి పిలిస్తే ఏ కష్టము లేదు, ఏ ఇబ్బంది లేదు. మీరందరూ ఒక గ్రామంలో 20 మంది వాలంటీర్లో 10 మంది ఉంటే మీ 20 మంది కలిసి మాట్లాడుకొని ఒక టైం చెప్పేస్తే ఊరును ఒక చోటికి చేర్చమంటే చేర్చగలిగిన శక్తి పరులు మీరే తల్లి. ఈరోజు వాలంటీర్లు ఎట్లొస్తారు అట్లా? మరి ఎందుకు వస్తారు అట్లా? కేవలం ఒక్క కారణమే, నమ్మకం. ఏం నమ్మకం? వీళ్ళు మా కోసం మాత్రమే ఉండారు, వీళ్ళు మా కోసం మాత్రమే పనిచేస్తున్నారు, వీళ్ళు ఎక్కడికి పిలిచినా, ఏమడిగినా, ఏ పేపర్ తీసుకున్నా అది మా ప్రయోజనం కోసమే. కాబట్టి అక్కడికి పోయినా మాకు మేలు జరుగుతుంది, ఇక్కడికి పిలిచినా మేము పోతే మేలు జరుగుతుంది అనే ఒకే ఒక నమ్మకం వాలంటరీ. అందుకే నా దృష్టిలో వాలంటీర్లు అంటే సహాయపడేవాళ్ళు, సాయం చేసేవాళ్ళు, నమ్మకానికి, సహాయానికి మీరు చిరునామా తల్లులారా మీరందరూ కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అభ్యర్థిస్తున్నాం ఒక నియోజకవర్గ శాసనసభ సభ్యునిగా, మళ్ళీ ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తిగా మీ అందరి తరఫున నేను మన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎన్నికలు అయిపోయిన తర్వాత గ్రామ వాలంటీర్ వ్యవస్థకు వేతనాన్ని పెంచడంతో పాటు మరిన్ని అధికారాలు, మరింత గౌరవాన్ని పెంచాలని చెప్పి హృదయపూర్వకంగా వారిని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభలో ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన ఎమ్మెల్యేల్లో మీ ఎమ్మెల్యేనే మొట్టమొదట మీకోసం మాట్లాడతాడు శాసనసభలో. వేతనము పెంచాలా, అధికారాలు రావాలా, కొన్ని మరింత గౌరవం పెరగాల నా పిల్లలకని చెప్పి శాసనసభలో మాట్లాడతాను. ముఖ్యమంత్రి గారిని మెప్పించగలుగుతాం, మీ వేతనాన్ని అద్భుతంగా పెంచే స్థితికి తీసుకుపోతాం, మీకు మరిన్ని అధికారాలు ఇచ్చే పరిస్థితి చేస్తాం, మరింత గౌరవాన్ని మీకు పెంచే పరిస్థితి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మీ అన్న మాట ఇస్తూ మరొకసారి ఈ పురస్కారాన్ని అందుకుంటా ఉండబడిన ప్రతి తమ్మునికి, ప్రతి చెల్లెలకు నా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్.